అంజలికి కొత్తగా ఒక జాబ్ వచ్చింది. జీతం బావుంది. ఆఫీస్ మాత్రం నగరానికి బయటవైపు ఉంది. ప్రతిరోజు రాకపోకలు చాలా కష్టమవ్వడంతో ఆఫీస్ దగ్గర్లోనే ఒక అద్దె ఇల్లు చూసుకోవాలని నిర్ణయించుకుంది. మేడం, ఇల్లు చాలా చౌక, కానీ రాత్రి టైంలో కొంచెం సమస్యలుంటాయి. కరెంట్ లేకపోతే టార్చ్ లైట్ వేసుకుంటానులే అంకుల్. కరెంట్ సమస్య కాదు మేడం, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అంజలి ఆ మాటలను లెక్క చేయలేదు. ఆ ఇల్లు చాలా నిశ్శబ్ద ప్రాంతంలో ఉంది. చుట్టూ చెట్లు, దగ్గర్లో ఇంకో ఇల్లు కూడా లేదు. ఇంటి వెనక భాగంలో ఒక పాత బావి ఉంది, సగం విరిగిపోయిన మూతతో. రాత్రి 9 గంటల తర్వాత వెనక డోర్ తెరవకండి. ఎందుకు అంకుల్? అది కుక్కలు వస్తాయి మేడం, అంతే. అంజలి సరే అని తల ఊపుతుంది. మేడం, పైకి వెళ్లే మెట్లని మూసివేశాము. మీరు ఈ ఫ్లోర్ మాత్రమే వాడుకోవాలి. ఎందుకని మూసివేశారు? అదేం లేదులే మేడం, చిన్న సమస్యంతే. నేను వెళ్తున్నాను. ఎందుకని ఆ అంకుల్ నైట్ టైం ఈ బ్యాక్ డోర్ తీయద్దు అని చెప్పారు? ఏమోలే, మనకెందుకు. అంజలి మంచం మీద పడుకుంది. అప్పుడే పైన నడిచే శబ్దాలొస్తాయి. అంజలి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏంటి, పైన ఎవరైనా ఉంటున్నారా? హలో అంకుల్, పైన ఫ్లోర్లో ఎవరైనా ఉంటున్నారా? లేదు మేడం, పైన ఫ్లోర్ మూసేశాము అని నేను చెప్పానుగా. ఆ ఇంట్లో మీరు మాత్రమే ఉంటున్నారు. శబ్దాలు ఆగిపోతాయి. కాని అంజలికి ఆ రాత్రి అంతా నిద్ర పట్టదు. ఉదయాన్నే కొంత దూరంలో నివాసం ఉంటున్న ఒక ఆవిడ అటువైపుగా వెళ్తూ అంజలిని చూసి ఇలా అంటుంది. ఇలా చూడమ్మాయి, రాత్రిపూట ఆ బావి దగ్గరికి వెళ్ళమాకు. ఎందుకండి? ప్రతిరోజు రాత్రి సరిగ్గా 2 గంటల 17 నిమిషాలకి ఒక అమ్మాయి బావి దగ్గర నిలబడి ఏడుస్తుంది. ఎవరా అమ్మాయి? ఆవిడ చుట్టూ చూసి నెమ్మదిగా ఇలా అంటుంది. నీకంటే ముందు ఇక్కడ అద్దెకి ఉన్న అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి దెయ్యమై ఆ బావి దగ్గర ఏడుస్తూ ఉంటుంది. నువ్వు జాగ్రత్త. అంజలి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఇదేనా ఆ బావి? అందరూ చెప్తుంది దీని గురించే కదా. 9 తర్వాత వెనక డోర్ తెరవకూడదు అని ఆ అంకుల్ చెప్పాడు. ఆవిడేమో అక్కడ ఎవరో ఏడుస్తారు అంటుంది. ఇవన్నీ నిజాలేనా? అంజలికి నిద్రపట్టలేదు. ఫోన్లో టైం చూస్తూనే ఉంది. టైం 2 గంటల 15 నిమిషాలు, 2 గంటల 16 నిమిషాలు. అప్పుడే సరిగ్గా 2 గంటల 17 నిమిషాలకు తలుపు తట్టిన శబ్దం. నీళ్ళ శబ్దం వెనక డోర్ వైపు నుంచి.
వామ్మో, ఇంక ఈ ఇంట్లో ఉండటం నా వల్ల కాదు. హలో అంకుల్, నేను ఈ ఇంట్లో ఉండలేను. నాకు వేరే ఇల్లు చూడండి ప్లీజ్ అంకుల్. రెంట్ ఎక్కువైనా పర్వాలేదు. సరే మేడం, కానీ ఈ ఒక్క రోజు ఉండండి. నేను ఓనర్తో మాట్లాడాలి. రేపు సాయంత్రం మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను అక్కడికి. కాకపోతే రెంట్ ఎక్కువ ఉంటుంది. సర్లే, ఈ ఒక్కరోజే కదా, ఎలాగోలా ఉందాము. నిన్న నైట్ ఏమో సరిగ్గా నిద్రలేదు. ఈరోజేమో వర్క్ ఎక్కువగా ఉంది, బాగా టైర్డ్ అయిపోయా. ఈరోజైనా నిద్రపోవాలి. అంజలి, నిన్నే. అంజలి గడ్డ కట్టిపోయింది. ఆ స్వరం తన స్వరంలాగానే ఉంది. నాకు తోడు కావాలి, వస్తావా? అంజలి, డోర్ తీ, నేను కూడా వస్తాను. అంజలి ఆ ఇంట్లో నుండి బయటికి పారిపోవటానికి ట్రై చేస్తుంది. కానీ డోర్ ఓపెన్ అవ్వదు. చాలా ట్రై చేస్తుంది. అంజలి మెట్ల మీద నుండి పైకి పరిగెడుతుంది. అంజలి, తను మన కోసమే ఎదురు చూస్తుంది. త్వరగా వెళ్ళాలి, పద. నేను రాను, నన్ను వదిలేయండి ప్లీజ్. ఆ బావి అంజలిని పూర్తిగా మింగేసింది. తర్వాత పోలీసులు మిస్సింగ్ కేసును ఫైల్ చేశారు. కానీ ఆ రోజు నుండి ఆ బావి దగ్గర ఒక్క అమ్మాయి కాదు, 2 అమ్మాయిలు ఏడుస్తున్నారు. సరే అంకుల్, నేను రేపు ఉదయాన్నే నా సామాన్లు తీసుకుని వస్తాను. ఇల్లు చాలా బాగుందంకుల్. కానీ మీరొక్కరే వస్తారనుకున్నాం మేడం. ఇతనెవరు మేడం? ఆయన నా భర్త. నేను ఒక్కదాన్నే వస్తాను అని మీకు చెప్పలేదు కదా అంకుల్. సరే మేడం, లోపలికి వెళ్ళండి. ఏంటిది ఇద్దరొచ్చారు? మనకేమైనా సమస్య వస్తుందంటావా? ఎలాంటి సమస్య రాదు. ఇద్దర్నీ కలిపి ఈ బావిలో ఉన్న మనం మింగేస్తాము. పైన ఫ్లోర్లో ఎవరూ ఉండట్లేదు కదా, మరి ఎవరో నడుస్తున్నట్లు సౌండ్స్ వస్తున్నాయి ఏంటి? నేను వెళ్ళి చూసొస్తాను. వద్దండి, వెళ్ళొద్దు. నిన్న రాత్రి కూడా ఇలాగే తలుపు కొడుతున్నట్లు ఇంకా నీళ్ల శబ్దాలు కూడా వచ్చాయి. ఆ అంకులేమో 9 తర్వాత వెనక డోర్ తీయొద్దు అని చెప్పారు. ఈ ఇంట్లో అంతా ఏదో వింతలాగా ఉందండి. నాకెందుకో చాలా భయంగా ఉంది. నాతో నిన్న మా ఆఫీసులో వాళ్ళు కూడా ఈ ఇంట్లో ఉండొద్దు అని చెప్పారు. మనం ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోదామండి, వేరే ఇల్లు చూసుకుందాం. వద్దు పూజ, మన ఆఫీస్కి ఈ ఇల్లు చాలా సౌకర్యంగా ఉంది. వెళ్ళి రావడానికి ఇంకా అన్ని వసతులు కూడా ఉన్నాయి. ఈ సమస్యకి పరిష్కారం నేను చూస్తాను. నువ్వు భయపడకు. ఆ ఇంట్లో పరిస్థితులేం బాగోలేదు.
నీకేదైనా పరిష్కారం తెలిస్తే చెప్పు. నాకు తెలిసిన ఒక పవర్ఫుల్ మాంత్రికుడు ఉన్నాడు. ఆయన అడ్రస్ చెప్తాను. వెళ్ళి కలువు. అది స్వామీ జరిగింది. నా భార్య చాలా భయపడుతుంది. మీరే మాకు సహాయం చేయాలి. ఈరోజు నీతో పాటు నేను కూడా మీ ఇంటికి వస్తాను. ఆ ఇంట్లో ఏముందో ఈరోజే తేల్చేస్తాను. ఈ ఇంట్లో ఏదో సరిగ్గా లేదు. పద, ఈ ఇంటి వెనక వైపుకి వెళ్దాం. నేను ఈ బావి దగ్గర పూజ చేయాలి. పూజా వస్తువులు సిద్ధం చేయండి. ఈ బావి మామూలు బావి కాదు. ఈ బావిలో భయంకరమైన దెయ్యం ఉంది. అది మనుషుల్ని మింగేస్తుంది. మరి మీరు దాన్ని బంధించగలరా స్వామీ? బంధించగలను. నేను ఎన్నో సంవత్సరాలు ధ్యానంలో ఉండి సంపాదించిన శక్తులను ఈరోజు ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. మీరేమీ భయపడకండి. అంతా నేను చూసుకుంటాను. నన్ను వదిలే, నీకు దండం పెడతా. నన్ను వదిలే, నన్ను వదిలే. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు ఈ ఇంట్లోకి వచ్చిన వాళ్ళని వేధిస్తున్నావు? నేను ఇదే ఇంట్లో ఉండేదాన్ని. నాకన్నీ బాధలే. డబ్బు బాధ, ప్రేమించినవాడు దక్కలేదు అనే బాధ, అన్నీ బాధలే. తట్టుకోలేక ఒకరోజు ఈ బావిలో దూకి చనిపోయాను. ఈ ఇంట్లోకి అద్దెకి వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండడం చూడలేక వాళ్ళని చిత్రహింసలు చేసేదాన్ని. తర్వాత ఈ బావి ద్వారా మింగేసేదాన్ని. ఇప్పటివరకు ఎంతమందిని మింగేశావ్? 2 వాళ్ళని పిలువు. ఏంటి, ఈ అంకుల్ కూడా దెయ్యమేనా? అమ్మో. మీకు ఈ లోకంలో ఉండే అర్హత లేదు. నువ్వు ఏమీ సాధించలేక పిరికిదానిలా చనిపోయిందే కాక సంతోషంగా కష్టపడి బ్రతుకుతున్న వాళ్ళను కూడా నీ దగ్గరికి తీసుకుపోతావా? మీకు తగిన బుద్ధి చెప్తాను చూడు. లేదు, నన్నేమీ చెయ్యొద్దు. నాకు ఆ అబ్బాయి బాగా నచ్చాడు. నేను ఆ అమ్మాయి శరీరంలోకి వెళ్తాను. అతనితో సంతోషంగా బ్రతుకుతాను. నాకు సహాయం చేయండి స్వామీజీ. మూర్ఖురాలా, నీ ఆశలకు హద్దు లేకుండా పోతుంది. నువ్వు ఇంకా ఈ లోకంలో ఉంటే హద్దులు లేని ఆశలతో ఇంకా ఎన్నెన్ని పాపాలు చేస్తావో. నిన్ను ఇప్పుడే ఈ లోకం నుండి శాశ్వతంగా పంపించేస్తాను. నా శక్తులన్నీ ఉపయోగించి నిన్ను తరిమేస్తాను. పాతాళానికి తొక్కేస్తాను. మీచురాలా. నేను మిమ్మల్ని ఆ దెయ్యం నుండి కాపాడాను. నా శక్తులతో మీకు మళ్ళీ భవిష్యత్తుని ప్రసాదించాను. చూడండి, ఇంక మీకు ఎలాంటి సమస్య లేదు. మీ ఇద్దరూ ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు. ఇంక నేను వెళ్తున్నాను.